మనకు తెలుసు గ్రూప్ 1 నోటిఫికేషన్కు అన్ని రకాలుగా టీఎస్పీఎస్సీ సన్నద్ధమైంది. అలాగే మీకు తెలుసు కొంచెం సిలబస్లో మార్పులు అవుతాయి, స్కీమ్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్లో కూడా కొంచెం చేంజ్ అవుతాయన్న వినికిడి ప్లస్ అలాంటి డిస్కషన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఇంతకుముందే మనకు జీవో ఎంఎస్ నెంబర్ 55 ద్వారా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ స్కీమ్ ఆఫ్ సెలెక్షన్ క్లాసిఫికేషన్ ఆఫ్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ అండర్ వేరియస్ గ్రూప్స్ అండ్ అదర్ సర్వీసెస్ అన్ని రకాల టీఎస్పీఎస్సీ నిర్వహించే అన్ని రకాల పరీక్షలకు స్కీమ్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 4 కానీ జేఎల్ ఫారెస్ట్ ఎనీ నోటిఫికేషన్ దేనికైనా ఎగ్జామ్ ప్యాటర్న్ స్కీమ్ ఎట్లా ఉండాలా అంటే ఎన్ని పేపర్లు ఉండాలా, ఎంత టైం ఇవ్వాలా, ఎన్ని మార్కులు ఇవ్వాలి అన్న పాయింట్ ఆఫ్లో ఇంతకుముందే మన గౌరవ సిఎస్ఆర్ రిలీజ్ చేయడం జరిగింది. దీని పాయింట్ ఆఫ్లో మనం ఒక్కసారి దీన్ని పరిశీలించినప్పుడు మీకు తెలుసు తెలంగాణలో మనకు కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం 2018 ప్రకారం అలాగే దానికి అమెండ్మెంట్ జూన్లో 2021 జరిగింది. దాని ప్రకారం మనము న్యూ లోకల్ క్యాడర్ను చేసుకోవడం జరిగింది. దీని ప్రకారం ఏంది, మనకు తెలంగాణ ఏర్పడినప్పుడు ఏదైతే 10 జిల్లాలు 2 జోన్లు ఉన్నాయో ఇప్పుడు 33 జిల్లాలు 7 జోన్లు 2 మల్టీ జోన్లను చేసుకోవడం జరిగింది. అలాగే దీని ప్రకారం మనకు ఏదైతే రాష్ట్రపతి ఉత్తర్వుల క్రమం ప్రకారం మీకు తెలుసు డిసెంబర్ 2021 ఆ తర్వాత కూడా మనం ఈ మధ్యలో క్యాడర్ స్ట్రెంత్ను డిఫైన్ చేయడం జరిగింది. క్యాడర్ స్ట్రెంత్ అలొకేషన్ కూడా చేయడం జరిగింది. కొత్త జిల్లాల వారీగా, కొత్త జోన్ల వారీగా, కొత్త మల్టీ జోన్ల వారీగా. అలాగే మీకు తెలుసు చాలా మటుకు గ్రూప్ 1లో ఉన్న స్టేట్ క్యాడర్ పోస్టులు కూడా మల్టీ జోన్లోకి వెళ్ళాయి. కొన్ని జిల్లా క్యాడర్ పోస్టులు కూడా జోన్ స్థాయిలోకి రావడం జరిగింది. దీని తర్వాత మనకు దాంతో పాటుగా 95% స్థానికత లోకాలిటీ రావడం జరిగింది. అది జిల్లాలో కానీ 95%, జోన్లో 95%, మల్టీ జోన్లో కూడా 90%. మనం దేనికైతే చెందుతామో అక్కడ మనం 90% లోకాలిటీని ఉపయోగించుకునే అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఇది ఒక మనకు అదనపు బలం. అయితే మనకు తెలుసు అలాగే దీని పాయింట్ ఆఫ్లో రెండో పాయింట్ చూసినప్పుడు టీఎస్పీఎస్సీలో మనకు ఏదైతే జీవోస్ ఇచ్చారో ఇందులో ఇప్పుడు మీకు ఆ జీవోను కూడా మీకు డిస్క్రిప్షన్లో జీవోస్ అన్నీ కూడా ఇస్తాము. 11th ప్రకారం మనకు మొత్తం 80,039 పోస్టులను ఎప్పుడైతే గౌరవ సీఎం సార్ ప్రకటించారో ఆ తర్వాత క్రమంలో ఇంటర్వ్యూ రద్దు చేయాలి, తెలంగాణ కేంద్రీకృతంగా సిలబస్లో కొన్ని మార్పులు చేయాలి, కొంచెం ప్యాటర్న్లు చేంజ్ చేయాలి అనే ఉద్దేశం జరిగినప్పుడు జీవో ఎంఎస్ నెంబర్ 47 ప్రకారం ఇంటర్వ్యూల రద్దు పాయింట్ ఆఫ్లో నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత క్రమంలో సెలక్షన్ కూడా దేన్ని చేశారంటే ఫ్రీ సెలక్షన్ అంటే మెరిట్ బేస్డ్ తోటి సెలక్షన్ చేయడం పాయింట్ ఆఫ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం అంటే నమ్మకం ట్రస్ట్ కోసం తీసుకోవడం జరిగిందని ఇలా పేర్కోవడం జరిగింది. అలాగే మనం మూడో పాయింట్ కనుక చూసినట్లయితే ద పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైలేటర్ 12, 13, 14 ప్రకారం జీవో సిరీస్ నెంబర్లో 8వ దానికి మాడిఫికేషన్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే పోస్టు మరియు స్కీమ్ ఆఫ్ అంటే పోస్టులు మరియు స్కీమ్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్లో కొన్ని మార్పులు చేశారు. దాని ప్రకారం మనం ఇప్పుడు గమనించినట్లయితే మనకి ఇప్పుడే రావడం జరిగింది. ఫస్ట్ మనకు మొట్టమొదటిగా తెలంగాణ అత్యున్నత స్థాయి పోస్టు స్టేట్ సివిల్ సర్వీసెస్గా పోస్టుగా భావించే గ్రూప్ 1కి సంబంధించిన మీకు తెలుసు 19 శాఖలకు సంబంధించి 503 పోస్టులకు మనకు ఆర్థిక శాఖ అనుమతి జారీ చేయడం జరిగింది. దానికి నోటిఫికేషన్ కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు. దానికి అనుగుణంగానే ఎప్పుడైతే మనకి ఇంతకుముందు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉండేది, ఇంటర్వ్యూ రద్దు తర్వాత రకరకాల ఊహాగానాల మేరకు అంటే ప్యాటర్న్ ఎట్లా ఉండబోతుంది, ఇంటర్వ్యూలో రద్దు చేసిన 100 మార్కులు ఎక్కడ కలుపుతారు, దానికి సవరణ జీవో ఇవ్వాలి కదా ఎట్లా అన్న పాయింట్ ఆఫ్లోనే ఈరోజు గౌరవ సిఎస్ఆర్ టీఎస్పీఎస్ ఆధ్వర్యంలో మనకు ఆల్రెడీ జీవో సిలబస్ పాయింట్ ఆఫ్లో జీవో రావడం జరిగింది. దీంట్లో చూసుకున్నప్పుడు గ్రూప్ 1 సర్వీసులు మీకు తెలుసు డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ డిఎస్పీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ లాంటి 19 రకాల పోస్టులు ఉన్నాయి. దీంట్లో కనుక మనము స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే మామూలుగా ఆనర్స్ డిగ్రీ స్టాండర్డ్ అంటాం, అంటే కామన్ డిగ్రీని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినప్పుడు మనకు ఇక ముందు గ్రూప్ 1లో ప్రిలిమ్స్, మెయిన్స్ మాత్రమే ఉంటుంది.
ప్రిలిమ్స్ను 2.5 గంటలు 150 మార్కులు, అలాగే మెయిన్స్ రిటర్న్ ఉంటుంది. అందులో జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, అది 3 గంటలు 150 మార్కులు క్వాలిఫైయింగ్ పేపర్. అలాగే మెయిన్స్లో 6 పేపర్లు ఉంటాయి, ఒక్కొక్క పేపర్కు 3 గంటలు, ఒక్కొక్క పేపర్కు 150 మార్కులు. దాన్ని మనం ఒక్కసారి వివరంగా ఇంకా పరిశీలించినట్టయితే ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. ప్రిలిమినరీ టెస్ట్ పాయింట్ ఆఫ్లో జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్స్ ఉంటాయి, 2.5 గంటలు 150 మార్కులు. ఇది ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. అలాగే దాని తర్వాత క్రమంలో మనం రిటర్న్ ఎగ్జామినేషన్ చూసినప్పుడు ఫస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ పెడతారు. ఇక్కడ ఇంకొకటి గమనించాలి, మనకి ఇక్కడ ఇంకొక విషయం కూడా పేర్కొనడం జరిగింది. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి ఇంతకుముందు 1:50 తీసేవారు. అది దాంట్లో రిజర్వేషన్ అనేది ఏమి ఉండకపోతుండే. స్టేట్ మొత్తంలో 1:50ని తీసేవారు, అందులో అన్ని రకాల రిజర్వేషన్లు ఇంక్లూడ్ అయ్యాయి. ఇప్పుడు మాత్రం ఏం చేశారంటే 1:50 మల్టీ జోన్ వారిగా తీస్తామని చెప్పడం జరిగింది. ఇది ఒక మార్పు. ఇంతకుముందేమో స్టేట్ వైడ్గా తీసుకొని 1:50 తీసేవారు మెరిట్ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్, కానీ ఇప్పుడు మల్టీ జోన్ వారిగా 1:50 తీస్తామని చెప్పడం జరిగింది ఈరోజు ఇచ్చిన జీవోలో. అలాగే మెయిన్స్లో చూసుకున్నట్టయితే పేపర్లు మనకు తెలుసు 6 పేపర్లు ఉంటాయి. 6 పేపర్లలో ప్రతి పేపర్ 3 గంటలు ఉంటుంది, 150 మార్కులు ఉంటాయి. ఒక్కసారి కనుక మనం సిలబస్ను క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే పేపర్ 1 జనరల్ ఎస్సే, మీకు ఇంతకుముందు 2015లో టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చినప్పుడు అప్పుడు మనకు జనరల్ ఎస్సేలో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అని 3 సెక్షన్లు ఇచ్చారు. ఒక్కొక్క దానికి 50 మార్కులు కేటాయించారు. అందులోనే రాయాలి. ఒక్కొక్క సెక్షన్కి 50 మార్కులు. అప్పుడు ఫస్ట్ సెక్షన్కు 1, సెకండ్ సెక్షన్ 1, థర్డ్ సెక్షన్. అందులో టాపిక్స్ మాత్రం 6 కవర్ అవుతాయని చెప్పారు, కానీ అది చాలా బ్రాడ్ రేంజ్. అప్పుడు అది అంటే ఎలా చదవాలి, మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా కొంచెం కష్టం. అది తెలుగు మీడియం అభ్యర్థులకు అయితే ఇంకొంచెం కష్టంగా ఉండేది. ఈసారి దాన్ని సరళతరం చేస్తూ మనకు జనరల్ ఎస్సేలో ఇట్ విల్ కవర్స్ ద ఫాలోయింగ్ టాపిక్స్, 6 టాపిక్స్ ఇచ్చారు. ఈ 6 టాపిక్స్ నుంచి మనకు 150 మార్కులు ఉంటాయి, 3 గంటలు. అందులో ఫస్ట్ చూసినట్టయితే కాంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్, సెకండ్ ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్, 3 డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, 4 హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, 5 డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, 6 ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఇది చాలా గొప్ప మార్పు, ఎందుకంటే అన్ని రకాల సోషల్ అండ్ ఎకనామికల్ అండ్ ఎడ్యుకేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్ని రకాల అంశాలను కవర్ చేస్తూ ఒక అభ్యర్థి యొక్క ఆల్రౌండ్ నైపుణ్యాలను పరీక్షించే విధంగా ఈ జనరల్ ఎస్సే పేపర్ను పెట్టడం జరిగింది. ఇక్కడ సెకండ్ పేపర్ చూసినప్పుడు సెకండ్ నుంచి 6th పేపర్ పెద్ద మార్పు లేదు. సెకండ్ పేపర్లో హెడ్గా ఏముంటుందంటే హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫర్ ఉంటుంది. అందులో మనకు 3 సెక్షన్లా ఉంటుంది, ఒక్కొక్క దానికి 50 మార్కులు ఇస్తారు. అందులో ఫస్ట్ చూసినట్టయితే హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెసిఫిక్ రెఫరెన్స్ టు మోడర్న్ పీరియడ్ 1757 to 1947 ఏడి అని ఉంటుంది. సెకండ్ హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ. థర్డ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. ఈ మూడిట్లో ఒక్కొక్క దానికి 50 మార్కులు కేటాయించడం జరిగింది. ఇది ఒక బ్లూ ప్రింట్ కాబట్టి ఆ సెక్షన్ వారిగా సిలబస్ వారిగా మనం చదువుకోవాల్సి ఉంటుంది. పేపర్ 3 చూసినట్టయితే ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్. ఇందులో కూడా 3 సెక్షన్స్ ఉంటాయి, అంటే 3 టాపిక్స్ ఉంటాయి. మూడింటి నుంచి ఒక్కొక్క దానికి 50 మార్కులు కవర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ చూసినట్టయితే ఇండియన్ సొసైటీ, స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ సోషల్ మూవ్మెంట్. సెకండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. థర్డ్ గవర్నెన్స్. ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, గవర్నెన్స్ అనేది చాలా పెద్ద టాపిక్స్. ఈసారి మన కొత్తగా గవర్నెన్స్ అనేది మన కొత్త రూపంలో రాబోవడం జరుగుతుంది. ఇది సివిల్ సర్వీసెస్లో ఉండేది, ఇప్పుడు మనకి ఇందులో ఎంట్రీ చేయడం జరిగింది. పేపర్ 4 కనుక చూస్తే ఎకానమీ అండ్ డెవలప్మెంట్. దీనికి 150 మార్కులు. ఇందులో 3 టాపిక్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి 50 మార్కులు. ఫస్ట్ చూస్తే ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్, సెకండ్ తెలంగాణ ఎకానమీ, థర్డ్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. అలాగే పేపర్ 5 చూసినట్టయితే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్. ఇంతకుముందు గతంలో ఏపీపీఎస్ ఉన్నప్పుడు డాటా ఇంటర్ప్రిటేషన్కి 150 మార్కులు ఉండేవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015లో మరి ఇప్పుడు కూడా
ఆ, అన్ని రకాల అభ్యర్థులు ఉంటారు ఇందులో. సైన్స్ అండ్ సోషల్ వాళ్ళకు మ్యాథమెటిక్స్ కానీ ఈ అర్థమెటిక్ రీజనింగ్ కష్టం అవుతుంది, డేటా అనాలిసిస్ కష్టం అవుతుంది, దీనికి 50 మార్కులకి కుదించడం జరిగింది. ఇది ఆర్ట్స్ సైన్స్ అభ్యర్థులకు చాలా ఊరట కలిగించే అంశం. ఇది చూసుకున్నట్టయితే పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇందులో 3 టాపిక్స్ ఉంటాయి. ఒకటోది ద రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సెకండ్ మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్, థర్డ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఫస్ట్ 2 టాపిక్స్ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన, మూడవది డేటా ఇంటర్ప్రిటేషన్. అంటే ఒక అభ్యర్థి యొక్క గణితం పాయింట్ ఆఫ్ లో కానీ డేటా పాయింట్ ఆఫ్ లో కానీ ఇంటర్ప్రిటేషన్ అండ్ సమస్యను సాల్వ్ చేసి అంటే సమస్యను పరిష్కరించే విధానాన్ని తెలుసుకుంటారు. పేపర్ 6 మీకు తెలుసు, తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ పేపర్, మన తెలంగాణకు సంబంధించింది. పూర్తి స్థాయిలో 150 మార్కులు పెట్టడం జరిగింది. ఇందులో 3 టాపిక్స్. ఫస్ట్ ద ఐడియా ఆఫ్ తెలంగాణ, ఇది 1948 నుంచి 1970 వరకు కవర్ అవుతుంది. సెకండ్ మొబిలైజేషన్ ఫేజ్ 1971 to 1990. థర్డ్ టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ 1991 to 2014. ఇవి మనకు తెలుసు పేపర్స్ 6. వీటి పాయింట్ ఆఫ్ లోనే ఉంటుంది. ఇక ముందు దయచేసి చాలా మంది నన్ను అడుగుతున్నారు, నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి మీరు రెగ్యులర్గా వచ్చేదే చెప్తున్నారు సార్ ఇది అని. ఎందుకంటే ఇందులో కొన్ని మార్పులు ఉంటాయని మనకు ఉంది. అలాగే నోటిఫికేషన్ పాయింట్ ఆఫ్ లో మనకు కొత్త బుక్స్ రాలేవు, అలాగే పాత బుక్స్నే ఏదో రకంగా మార్కెట్ చేసుకుంటున్నారు. మనము దానికి పూర్తి స్థాయిలో ఈ కాంబినేషన్ కానీ ఈ సిలబస్ స్కీమ్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ సిలబస్ వస్తే కనుక మనం పూర్తి అనాలిసిస్ చేయొచ్చు. ఆ పేపర్ వారీగా ఖచ్చితంగా అనాలిసిస్ చేస్తాను. అలాగే ఆ బుక్స్ రెఫరెన్స్ కూడా చెప్తాను, ఎలా చదవాలి, ఎట్లా ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి, ప్రశ్నల సరళి ఏ విధంగా ఉండొచ్చు, అలాగే మనము ఆ ప్రశ్న ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే మనము చూసినట్టయితే ఇక్కడ మీకు తెలుసు, ఇక్కడ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ మీకు ఆల్రెడీ ఇప్పటి వరకు చెప్పడం జరిగింది. మనకు ప్రిలిమ్స్ పేపరు, మెయిన్స్ పేపరు తెలుగు, హిందీ, ఉర్దూ మీడియంలో 3 మీడియాలలో ఉంటుంది. ఎందులో అయినా రాసుకోవచ్చు, మనం పెట్టుకోవచ్చు. అయితే మెయిన్ ప్రిలిమ్స్ మాత్రం మనకు నా భాష సెలెక్ట్ చేసుకొని రాసుకుంటాం, ఆబ్జెక్ట్ టైప్ కాబట్టి. మెయిన్స్లో మాత్రం ఖచ్చితంగా ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నా అది మొత్తం పేపర్ మొత్తం రాయాలి. కొన్ని క్వశ్చన్స్ తెలుగులో రాసి కొన్ని క్వశ్చన్స్ ఇంగ్లీష్ రాస్తుంటే కుదరదు, అది నాట్ వ్యాలిడ్ కింద అయిపోతుంది. కాబట్టి దాని పాయింట్ ఆఫ్ లో కొంచెం గమనించాలి. ఏదో ఒక లాంగ్వేజ్ మీకు పట్టున్న లాంగ్వేజ్, మీరు అర్థమై బాగా విశ్లేషణ చేయగలుగుతున్న లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీకు తెలుసు, ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ క్వాలిఫై అయినప్పుడు 1:50 తీసుకోవడం జరుగుతుందని మీకు ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. దాన్ని కూడా మల్టీ జోన్ వారిగా తీసుకుంటారని చెప్పడం జరిగింది. అలాగే మనకు ఒక్కటి ఏంటంటే, ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ మధ్యలో ముందు జనరల్ ఇంగ్లీష్ అనేది క్వాలిఫైయింగ్ పేపర్గా ఉంటుంది. అంటే ఇంగ్లీష్ యొక్క సామర్థ్యాన్ని పరీక్షించే పేపరు, ఇది క్వాలిఫై మాత్రమే. గుర్తుపెట్టుకోండి, మెయిన్స్ పేపర్స్ వాల్యుయేషన్ చేయాలంటే ఈ క్వాలిఫైయింగ్ పేపర్ జనరల్ ఇంగ్లీష్, ఇది ఇంగ్లీష్లోనే రాయాలా, ఒకటే లాంగ్వేజ్లో ఉంటుంది. ఈ పేపర్ వాల్యుయేషన్ చేసిన వాళ్ళు మాత్రమే మెయిన్స్ పేపర్ వాల్యుయేషన్ చేస్తారు. ఇందులో క్వాలిఫై అయితేనే మనం మెయిన్స్ పేపర్ వాల్యుయేషన్ చేస్తాం, లేకుంటే చేయరు. అయితే ఇందులో ఎలా ఉంటుందంటే 150 మార్కులకి పేపర్ ఉంటుంది. దీంట్లో కనుక మనం చూసినట్టయితే ఓసీస్ కానీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరూ కూడా స్పోర్ట్స్ కోటా 40% 40% మార్కులు సాధించాలి 150కి. బీసీలు 30% తగ్గకుండా సాధించాలా. ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళు 30% తగ్గకుండా మార్కులు సాధించాల్సిన అవసరం ఉంటుంది. ఇది గ్రూప్ 1. అలాగే మీకు తెలుసు, గ్రూప్ 2 అంటే ఒక రాష్ట్రంలో 2వ అత్యున్నత స్థాయి పోస్టు గ్రూప్ 2 పోస్టులు. గ్రూప్ 2కి సంబంధించినవి కూడా మనకు దాదాపు 500 పైచీలకు పోస్టులు ఉన్నాయి. దానికి సంబంధించిన కూడా సిలబస్ ప్యాటర్న్ మనకు ఇవ్వడం జరిగింది. అందులో మీకు తెలుసు, గ్రూప్ 2లో మనకు దాదాపు ఇక్కడ 16 రకాల పోస్టులు ఇచ్చారు. ఇందులో మనం చూసుకున్నప్పుడు గ్రూప్ 2ను మీకు కన్సైజ్ చేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకు పేపర్లు 4 ఉంటాయి, 4 పేపర్లు ఇవ్వడం జరిగింది గ్రూప్ 2లో. ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూస్తే మనకు తెలుసు, పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్
జనరల్ ఎబిలిటీస్ అంటే అర్థమెటిక్ రీజనింగ్, డాటా ఇంటర్ప్రిటేషన్, క్వాంటిటీ అప్టిట్యూడ్ లాంటివి ఉంటుంది. అవి మన సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి. ఇవి 150 మార్కులకు 150 క్వశ్చన్స్ 2.5 గంటలు ఉంటుంది. ఇవి మల్టిపుల్ చాయిస్. ఇది కూడా పరిగణలోకి తీసుకుంటారు. పేపర్ 2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. ఇందులో 3 ఉంటాయి సెక్షన్స్. సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. సెకండ్, ఓవర్ వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్. థర్డ్, సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్. ఈ 3 సెక్షన్స్లో ఒక్కొక్క దాని నుంచి 50 మార్కులు వేసుకుంటే 150 మార్కులు. ఇది కూడా 2.5 గంటలో ఉంటుంది. 150 ప్రశ్నలకు 150 మార్కులు ఈ పేపర్. మూడవ పేపర్ చూస్తే ఎకానమీ అండ్ డెవలప్మెంట్ చూసుకున్నప్పుడు ఇది కూడా 3 సెక్షన్లా ఉంటుంది. ఇండియన్ ఎకానమీ, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. సెకండ్, ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. థర్డ్, ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్. ఇది కూడా 3 సెక్షన్లు. ఒక్కొక్క సెక్షన్ పాయింట్ ఆఫ్ లో 50 మార్కులు అనుకున్నప్పుడు 150 మార్కులు, 2.5 గంటలు, 150 క్వశ్చన్స్ వస్తాయి. ఇది కూడా ఆబ్జెక్టివ్. పేపర్ 4 తీసుకుంటే కంప్లీట్ మన తెలంగాణకు సంబంధించింది, తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఇందులో కూడా 3 సెక్షన్స్ ఉంటాయి. ద ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 to 1970, మొబిలైజేషన్ ఫేజ్ 1971 to 1990, టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ 1991 to 2014. ఇందులో కూడా 3 సెక్షన్స్కు ఒక్కొక్క దాని నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి. 150 క్వశ్చన్లు, 150 మార్కులు, 2.5 గంటలు. ఇది కూడా మల్టిపుల్ చాయిస్. గ్రూప్ 2 మొత్తం ప్యాటర్న్ మనకు 600 మార్కులు. అంటే గ్రూప్ 1లో కనుక మనం చూసుకున్నట్టయితే ప్రిలిమ్స్ 150 మార్కులు, అందులో 1:50 దాకా క్వాలిఫై కావాలి. జనరల్ ఇంగ్లీష్ అనేది క్వాలిఫై పేపర్. అదైన తర్వాత గ్రూప్ 1లో 6 పేపర్లు ఉంటాయి, 900 మార్కులు. ఒక్కొక్క పేపర్కు 150 మార్కులు. గ్రూప్ 2లో అన్ని పేపర్లకు 150 క్వశ్చన్లు ఇస్తారు. 4 పేపర్లకు, అన్ని పేపర్లకు కూడా 2.5 గంటల సమాన సమయం ఉంటుంది. ప్రతి పేపర్కు 150 మార్కులు, మొత్తం 600 మార్కులకు సంబంధించిన పేపర్. దీంట్లో కూడా మెరిట్ సాధించిన దాన్ని బట్టి మనము సక్సెస్ సాధించవచ్చు. అంటే ఇక్కడ ఈ రెండింటినీ మీకు ఎందుకు వివరంగా చెప్పామంటే, ఇంతకుముందు కూడా మనం వీడియో చేసాం, స్టేట్లో అత్యున్నత పోస్టులు ఇవ్వని చెప్పాం. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2కు కూడా ఇంతకుముందు ఇంటర్వ్యూ ఉండే. గ్రూప్ 1లో 100 మార్కులు, గ్రూప్ 2లో 75 మార్కులు. వాటికి కూడా ఇంటర్వ్యూ తీసేయడం జరిగింది. ఆ మార్కులు రద్దు చేశారు. వాటిని ఎక్కడ కలుపుతారనే సంశయంలో చాలా మంది ఉండే. ఇప్పుడు దాని ఈరోజు ఏదైతే మనకు ఇప్పుడు మనకు ప్రభుత్వ పరంగా ఏదైతే మనకి ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ దేని పరంగా అంటే, మనకు ఇది స్కీమ్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ సిలబస్ ఇవ్వడం జరిగిందో దీంతో మనకు క్లియర్ అయింది. దాంతో పాటుగానే ఈ జియోలోనే అన్ని రకాల టీఎస్పీఎస్సీ, ఇప్పుడు మనం ఓన్లీ గ్రూప్ 1, గ్రూప్ 2 మాత్రమే మనం డిస్కస్ చేసాం. గ్రూప్ 3 ఉంది, గ్రూప్ 4 ఉంది, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉంది, గెస్టెడ్ ఎగ్జామ్స్ అని ఉంటాయి, కొన్ని నాన్ గెస్టెడ్ ఎగ్జామ్స్ ఉంటాయి. వాటి పాయింట్ ఆఫ్ లో కూడా ఎగ్జామ్స్ స్పెషల్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇందులో వివరంగా ఇవ్వడం జరిగింది. నేను ఒకటే దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈ జియోను డిస్క్రిప్షన్లో ఇస్తాం, క్షుణ్ణంగా పరిశీలించండి. మీ క్వాలిఫికేషన్లు సపరేట్ కొంతమంది ఉంటాయి, కొంతమంది టెక్నికల్ సైడ్ ఉంటాయి, కొంతమంది జనరల్ ఉంటాయి, కొంతమంది స్పెషలైజ్డ్ ఉంటాయి. మీ ప్రకారం మీరు ఏ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అన్నది చూసుకోండి. కానీ ఒక్కటి ఏంటంటే, జనరల్ డిగ్రీతో ఉన్న ప్రతి ఎగ్జామ్ కూడా మనం రాయాలి. రాస్తే మనకు ఒక్కోసారి అనుభవం తెలుస్తుంది, అలాగే జాబ్ వస్తే ఇంకా సంతోషం. కానీ మన టార్గెట్ మాత్రం ఏదో ఒక దానిపైన ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అలాగే ఇంకొకటి కోరుకునేది ఏంటంటే, మీరు ఇప్పుడు గమనించారు, గ్రూప్ 1, గ్రూప్ 2లో దాదాపు ఒక 50 to 60% వరకు సిమిలారిటీస్ ఉన్నాయి. ఈ సిమిలర్ సిలబస్ను డిస్క్రిప్టివ్ మొత్తంగా చదివితే గ్రూప్ 2లో ఆబ్జెక్టివ్గా మనము బిట్ల వారీగా వివరణ విడదీసుకునేందుకు అవకాశం దొరుకుతుంది, దాన్ని మంచి ప్రిపేర్ అయ్యేందుకు అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఏదైతే సిలబస్ వచ్చిందో ఈ తదనంతరమే ఈ 2-3 రోజుల లోపలనే మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది. మీకు తెలుసు, ఈ రోజే మనం ఏదైతే 80,039 పోస్టులకు సంబంధించి గౌరవ సీఎం సార్ అనౌన్స్ చేశారో దానికి అనుగుణంగా 16,000 పైచిలకు పోలీసు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తెలంగాణ సీఎం సార్ ప్రకటించిన తర్వాత వచ్చిన మొట్టమొదటి నోటిఫికేషన్. దీని తర్వాత రాబోయేదే గ్రూప్ 1 నోటిఫికేషన్. కాబట్టి ఈ ప్యాటర్న్ ప్రకారం మీరు ఖచ్చితంగా మంచిగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మన నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే 1కి 4 సార్లు చదివినట్టు అవుతుంది. సొంతంగా మ్యాగజైన్ చదివినా, వార్తా పేపర్ చదివినా
బుక్స్ చదివిన సొంతంగా తయారు చేసుకోండి, క్వాలిటీ బుక్స్ చదవండి, ప్రభుత్వ బుక్స్ చదవండి, మంచి గైడెన్స్ తీసుకోండి. దీని పాయింట్ ఆఫ్ మీరందరూ కూడా ఈ సిలబస్ అనుగుణంగా పర్ఫెక్ట్ ఇన్ టైం లోపల మనం ప్రాపర్గా టైం మేనేజ్మెంట్ చదివితే మంచి సక్సెస్ రేట్ ఉంటుంది. ఎందుకంటే టైం ప్లాన్ చేసుకోవడం ఒకటి ముఖ్యమైతే, ఏది చదవకూడదో తెలుసుకొని చదివేదాన్ని పర్ఫెక్ట్గా చదువు ముఖ్యం. అలాగే ఐఎమ్ వెరీ సారీ, ఇక ముందు తప్పకుండా మీకు గ్రూప్ 1 గ్రూప్ 2 కాదు అన్ని పరీక్షలకు సంబంధించి నా పరంగా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే పేపర్స్ పరంగా కానీ సిలబస్ పరంగా విశ్లేషణాత్మక క్లాస్ కూడా చెప్తాను. అలాగే ఎలా ఏ ఏరియాస్ ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ కావాలి, ఏ బుక్స్ ప్రిపేర్ కావాలి, ఇంతకుముందు ఎక్కడి నుంచి అడిగారు, ఇప్పుడు ఎట్లా అడగవచ్చు, ఈ కాంపిటీషన్ దృష్ట్యా క్వశ్చన్ సరళి ఎలా ఉంటుంది, దాన్ని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయగలం, దీనికి ఎలాంటి చదువు అవసరం, అంటే క్లాస్ రూమ్ స్టడీ అవసరం, సింగిల్ స్టడీ అవసరమా, స్టడీ హాల్ అవసరమా, కంబైన్డ్ స్టడీ అవసరమా, ఇలాంటి పాయింట్ ఆఫ్ నేను కూడా ప్రిపేర్ అవుతున్నా కాబట్టి మీకు కూడా ఖచ్చితంగా నా యొక్క ప్రతి అనుభవాన్ని షేర్ చేసుకున్నా. తప్పకుండా మీ అందరూ కూడా మంచి టైం మేనేజ్మెంట్ తోటి ఈ నోటిఫికేషన్లో బాగా చదివి మంచి మెరిట్ సాధించి ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.